హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు అశోక్ అండ్ మనం డిస్కస్ చేస్తున్నాము 2015 CSAT సిరీస్ అండ్ ఆల్మోస్ట్ మనం 35 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము. బట్ ఈ వీడియోకి ఆల్మోస్ట్ 2 to 3 days డిలే అనేది అయింది బికాస్ మేమందరం కూడా చాలా బిజీగా ఉన్నాము. లైక్ ఎన్సీఈఆర్టీ ఇన్ తెలుగు అఫీషియల్ యాప్ అంటే ఆండ్రాయిడ్లో ఇప్పుడు మన యాప్ కూడా అవైలబుల్గా ఉండబోతుంది కొన్ని డేస్లో అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ మ్యాటర్ ఇంకా ఎవరితో కూడా నేను షేర్ చేసుకోలేదు. లైక్ నాకు తెలిసి మీరు CSAT వాళ్ళే వింటున్నారు ఫస్ట్ మన ఛానల్లో. అండ్ త్వరలోనే ఆ యాప్లో కూడా ఒక క్వాలిటీ కంటెంట్తో యాప్ మనం లాంచ్ చేస్తున్నాం విత్ ఆల్ కోర్సెస్. అంటే పాలిటీ, ఎకానమీ, CSAT, జాగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి త్వరలోనే. అండ్ అక్కడ మీరు ఏ వీడియో కావాలన్నా కానీ అక్కడ చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టైం నుంచి, రైట్? సో 2015 CSATలో 36th క్వశ్చన్ అనుకోండి ఇది. అండ్ ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం ఫస్ట్. దేర్ ఆర్ 5 tasks అండ్ 5 persons. ఓకేనా? అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఒక 5 persons ఉన్నారు. వాళ్ళ పేర్లు మీరు P1, P2, P3, P4, P5 అనుకోండి. అండ్ వాళ్ళకి మీరు ఏం మెసేజ్ చేయాలి? టాస్క్లు ఉన్నాయంట, T1, T2, T3, T4 అండ్ T5. ఓకేనా? ఇక్కడ మొత్తం 5 tasks ఉన్నాయి, మనకి 5 persons ఉన్నారనమాట. ఓకేనా? ఇక్కడ ఏమి ఇస్తున్నారు? టాస్క్ 1 కెనాట్ బి అసైన్ టు ఈదర్ person 1 ఆర్ person 2. అంటే మనకి టాస్క్ 1 ఉంది చూసారా, ఈ టాస్క్ 1 అనేది person 1కి అసైన్ చేయలేము అండ్ అలాగే person 2కి కూడా అసైన్ చేయలేము అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే ఈ person అండ్ person 2కి ఇప్పుడు అసైన్ చేయాల్సిన టాస్క్ ఏమేమి ఉంటాయి? వాళ్ళకి T3, T4, T5 మాత్రమే అసైన్ చేయగలరు. సో ఇదంతా కూడా మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఉంటుంది. అండ్ ఇది వినాలంటే నాకు తెలిసి మీకు ఖచ్చితంగా బేసిక్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఇది డైరెక్ట్గా అర్థం కాకపోవచ్చు, బట్ మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, రైట్? ఓకే. టాస్క్ 2 మస్ట్ బి అసైన్డ్ టు ఎయిదర్ person 3 ఆర్ person 4. సో ఇక్కడ ఏమన్నారు? ఈదర్ అంటే ఏంటి అంటే ఒకవేళ person 3కి కానీ లేదా person 4కి కానీ అసైన్ చేయగలము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? టాస్క్ 2 గురించి అనమాట. సో person 3కి టాస్క్ 2 అండ్ person 4కి వీళ్ళిద్దరికి మాత్రమే ఈ యొక్క సెకండ్ టాస్క్ అసైన్ చేయగలం అనమాట. అంటే మీరు అనుకోండి, లైక్ మీరు ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ అనుకోండి, వీళ్ళందరూ మీ కింద వర్కర్స్ అనుకోండి. ఈ వర్కర్స్ అందరికీ కూడా మీరు డైలీ టాస్క్లు అసైన్ చేస్తూ ఉండాలి కదా. సో అలానే మీకు కావాల్సిన డైలీ టాస్క్ ఉన్నాయి ఇక్కడ, అవి మీరు అసైన్ చేయాలి. వాటిని మీరు ఎంత తెలివిగా అసైన్ చేయాలనేది ఇలాంటి క్వశ్చన్స్లో తెలుస్తుంది మనకి. ఓకేనా? ఎవ్రీ పర్సన్ ఈజ్ టు బి అసైన్డ్ 1 task. సో చూడండి, ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఖచ్చితంగా ఒక టాస్క్ అనేది అసైన్ చేయాలంట. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద అసైన్మెంట్ బీ డన్? సో ఇది ఎన్ని వేస్లో మనం వీళ్ళకి టాస్క్ అనేది అసైన్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో చూసుకుందాం. ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటి మనకి? person 1కి person 2కి టాస్క్ 1 అండ్ అలాగే టాస్క్ 2 అసైన్ చేయలేము అన్నారు. ఓకేనా? అంటే మిగిలిన టాస్క్స్ అన్ని మనకి ఇక్కడ టాస్క్ 3, టాస్క్ 4, టాస్క్ 5. ఓకేనా? ఇన్ కేస్ ఫస్ట్ పర్సన్కి ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, వాడికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 అవకాశాలు ఉన్నాయి. అంటే టాస్క్ 3 అసైన్ చేయొచ్చు, నేను టాస్క్ 4 అసైన్ చేయొచ్చు, లేదా టాస్క్ 5 అసైన్ చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు P2 తీసుకుందాం. అంటే వీడికి ఎన్ని ఉన్నాయి ఛాన్సెస్? 3 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 3 రాస్తున్నాను. ఇప్పుడు person 2 తీసుకుందాం. person 2కి టాస్క్ 1 కానీ టాస్క్ 2 కానీ అసైన్ చేయలేము, రైట్? ఇంకెన్ని అవకాశాలు ఉన్నాయి? టాస్క్ 3, టాస్క్ 4, టాస్క్ 5. అండ్ ఈ టాస్క్ 3, టాస్క్ 4, టాస్క్ 5లో ఆల్రెడీ ఒక టాస్క్ అనేది ఇప్పుడు మన వాడికి ఇందాక అసైన్ చేసేసుకున్నాం కదా. అంటే వీటికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? కేవలం 2 అవకాశాలు మాత్రమే ఉన్నాయి మనకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ P3, P4 చూసుకుందాం. అంటే ఇక్కడ 2 కేసులు వస్తాయి. ఇన్ కేస్ ఫస్ట్ కేసులో మనకి ఈ టాస్క్ 2 అనేది P3కి అసైన్ చేసుకున్నాం అనుకోండి, అండ్ మనవాడికి ఇంకా ఎన్ని టాస్క్లు మిగులుతాయి? ఇక్కడ మిగిలింది T1 ఉంది చూసారా, ఈ T1 అనే టాస్క్ మిగులుతుంది. అండ్ అలాగే ఈ P2కి 2 టాస్కులు అని చెప్పేసి అన్నాం కాబట్టి P2కి ఆ రెండిట్లో ఒక టాస్క్ అసైన్ చేసిన తర్వాత ఇంకొక టాస్క్ మిగులుతుంది అనమాట. అంటే టోటల్ P3కి T2 అనే టాస్క్ ఒక టాస్క్ అసైన్ చేస్తే P4కి 2 టాస్కులు మిగులుతాయి మనకి. ఓకేనా? రైట్. అప్పుడు P5కి ఏం మిగులుతుంది? ఈ 2 టాస్కుల్లో మనవాడు ఒక టాస్క్ అసైన్ చేసేసుకుంటే ఒక టాస్క్ మిగులుతుంది. ఇది కేస్ 1. ఇన్ కేస్ ఇక్కడ మనం కేస్ 2 చూసుకున్నాం అనుకోండి, ఈసారి టాస్క్ 2కి ఒకటి అసైన్ చేసామనుకోండి, అప్పుడు P4కి ఒక టాస్క్ T2 అనే టాస్క్ అసైన్ చేస్తే P3కి ఏం మిగులుతుంది? 2 టాస్కులు మిగులుతాయి. అండ్ లాస్ట్కి P5కి వచ్చేసరికి ఒక టాస్క్ మిగులుతుంది. సో ఇదంతా కూడా
మీరు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ బేసిక్స్ నేర్చుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది, లేదా కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. బికాస్ మనకు 5 టాస్క్లు ఉన్నాయని చెప్పారు. P1 P2కి టాస్క్ 1 టాస్క్ 2 అసైన్ చేయలేమన్నారు కాబట్టి 3 టాస్క్లు ఉన్నాయి. ఈ 3 టాస్కుల్లో ఆల్రెడీ P1కి T3 T4 T5లో ఏదో ఒక టాస్క్ అసైన్ చేసుకుంటే మిగిలిన 2 టాస్కులు P2కి ఇచ్చాం. P3కి వచ్చేసరికి ఏమైంది, T2 అనే టాస్క్ వీళ్ళిద్దరిలో ఒకరికి ఇవ్వాలి అని చెప్పి అన్నాము. అంటే మనకి ఈ T1 T2 టాస్క్ P1 P2కి ఇవ్వకూడదని చెప్పాం, కానీ P3 P4కి ఇవ్వచ్చు కదా. అలాగా మనం ప్రతి ఒక్క పాసిబిలిటీ చూసుకుంటూ రావాలి. సో అలా వచ్చామనుకోండి, మనకి ఫస్ట్ కేసు చూసుకున్నట్లయితే 3 × 2 × 1 × 2 × 1 కదా. సో 3 × 2 × 1 × 2 × 1 అంటే 3 2s are 6, 6 2s are 12. సో ఫస్ట్ దాంట్లో 12 పాసిబిలిటీస్ ఉన్నాయి. సెకండ్ దాంట్లో కూడా 3 × 2 × 2 × 1 × 1 ఇది కూడా 12 పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో టోటల్ 24 కాంబినేషన్స్లో మనం వీళ్ళకి అంటే 24 పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట మనం వీళ్ళకి టాస్క్ అసైన్ చేయడానికి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీరు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ఖచ్చితంగా బేసిక్ని నేర్చుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకేనా. అండ్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ అనమాట. ఇవంతా కూడా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్లో వస్తుంది, ఓకేనా. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పీటర్ అండ్ పాల్ ఆర్ ఇన్ ద రేషియో 4:3. సో ఇక్కడ పీటర్ గాని వేసుకున్నాను, ఇక్కడ పాల్ వేసుకున్నాను, రైట్. పీటర్కి మరియు పాల్కి మంత్లీ ఇన్కమ్ అన్నమాట. అంటే మనవాడికి 4 అండ్ పాల్కి 3 రేషియోలో వస్తుంది. అంటే టోటల్ 7 పార్ట్స్ ఉన్నాయనుకోండి, ఓకేనా. అంటే నేను నా ఆఫీస్లో జీతం 7 పార్ట్స్ అని నేను డివైడ్ చేస్తే ఆ 7 పార్ట్స్లో 4 పార్ట్స్ పీటర్కి వెళ్తుంది. అంటే పీటర్కి ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ వస్తున్నట్టు, పాల్కి కొంచెం తక్కువ ఇన్కమ్ వస్తున్నట్టు. ఇవన్నీ ఏంటి, వీళ్ళిద్దరికి వచ్చే ఇన్కమ్ అనమాట, అంటే ఆదాయం, రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, దేర్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, వాళ్ళు చేసే ఖర్చులు అనమాట, రైట్. వాళ్ళ ఖర్చులు ఎంత రేషియో ఉన్నాయో ఉంటా, మనకి 3:2 అనే రేషియోలో ఉన్నాయన్నమాట. అంటే పీటర్కి 4 పార్ట్స్ ఆదాయం వస్తే 3 పార్ట్స్ ఖర్చు పెట్టేస్తున్నాడు. అంటే 1 2 3 4 అని వేసుకుందాం అనుకోండి, దాంట్లో 3 ముక్కల్ని ఖర్చు పెట్టేసి ఒక ముక్క మిగులుతుంది. అండ్ పాల్కి 3 ముక్కలు వస్తున్నాయి అనుకోండి, ఇక్కడ దాంట్లో సపోజ్ 30,000 వచ్చినాయి అనుకోండి, ఇదొక 10,000 ఇదొక 10,000 ఖర్చు పెట్టేశాడు అనమాట. అంటే ఇక్కడ 2 పార్ట్స్ ఖర్చు పెడుతున్నాడు. అండ్ వీళ్ళిద్దరికీ కూడా 1 పార్ట్ మిగులుతుంది అనమాట, రైట్. ఓకే, ఇఫ్ ఈచ్ వన్ సేవ్స్ 6,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, అంటే ప్రతి ఒక్కరు కూడా మంత్ ఎండింగ్కి 6,000 రూపాయలు సేవ్ చేసుకుంటున్నారంట. అంటే పీటర్ 6,000 రూపాయలు సేవ్ చేసుకుంటున్నాడంట, పాల్ కూడా 6,000 రూపాయలు సేవ్ చేసుకుంటాడంట. అంటే ప్రతి ఒక్కరు కూడా సేవ్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంత అంటున్నారు. సో చూడండి ఇక్కడ సారీ, ఇప్పుడు సేవింగ్, ఇప్పుడు ఈ 6,000 ఏమని చెప్పారు, సేవింగ్స్ అని చెప్పేసి అన్నారు. సేవింగ్ అంటే ఏంటి, మనకు వచ్చే ఆదాయం, ఆ ఆదాయంలో నుంచి మనం పెట్టే ఖర్చు తీస్తే మనకి సేవింగ్ అనమాట. అంటే వాడి ఇన్కమ్ 4 పార్ట్స్ అయితే దాంట్లో వాడు ఎక్స్పెండిచర్ 3 పార్ట్స్, సేవింగ్ చేసిందంత 1 పార్ట్. అంటే ఈ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6,000 అన్నాడు. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6,000. అంటే ఇప్పుడు ఏమన్నాడు, వాళ్ళ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6,000 అయితే వీడికి 4 పార్ట్స్ ఉంది. అంటే 4 × 6 అంటే ఎంత, 24,000. అండ్ పాల్ కూడా చూడండి, పాల్ కూడా 1 పార్ట్ సేవ్ చేసుకుంటున్నాడు కదా 3 పార్ట్స్లో. ఈ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6,000 అంటే పాల్కి వచ్చేది 3 పార్ట్స్ వస్తుంది కదా. సో 6 × 3 18,000 అనమాట. సో రైట్, ఇక్కడ 24,000 అండ్ 18,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రేషియో అండ్ ప్రపోర్షన్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఖచ్చితంగా నేర్చుకోండి అది కూడా, ఓకేనా. రైట్, నెక్స్ట్ ఏమన్నారు, 2 cities A and B are 360 kilometers apart. సో ఇది A అనే సిటీ అనుకోండి అండ్ ఇది B అనే సిటీ అనుకోండి. దీని రెండింటి మధ్య దూరం 360 కిలోమీటర్స్, ఓకేనా. రైట్, ఏ కార్ గోస్ ఫ్రమ్ A to B విత్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h. సో ఇక్కడ ఒక కార్ ఉందనుకోండి, ఈ కార్ ఏం చేస్తుందంట, ఏ నుంచి బీకి వెళ్ళే అంటే ఏ అనే సిటీ నుంచి బి అనే సిటీ వెళ్ళడానికి 40 km/h స్పీడ్తో వెళ్తుందంట. అంటే గంటకి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, రైట్. అండ్ రిటర్న్స్ టు ఏ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h. అంటే మనవాడు ఏదో పార్టీ ఉందని చెప్పేసి వెళ్ళాడు చాలా స్లోగా,
బట్ రిటర్న్లో వాళ్ళ వైఫ్ ఫోన్ చేసింది, అరే ఎక్కడున్నావు బాబు అంటే, వామ్మో మా వైఫ్ ఫోన్ చేసిందని చెప్పేసి రిటర్న్ కొంచెం స్పీడ్గా వచ్చాడు, అంటే 60 km/h, అంటే గంటకి 60 కిలోమీటర్ల వేగంతో బి నుంచి ఏకి వచ్చాడంట, రైట్. వాట్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్? సో మనకి యావరేజెస్ అనే కాన్సెప్ట్లో మనకి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటి, రెండు సిటీస్ మధ్యలో ఆర్ రెండు ప్లేసెస్ మధ్యలో, అంటే A to B అండ్ B to A 2 డిఫరెంట్ స్పీడ్స్ వచ్చాడు అనుకోండి, మనకి ఫార్ములా ఏముంది, 2xy/x+y అనే ఫార్ములా ఉంది. సో ఇక్కడ మనము xy లేదు కాబట్టి మనం ఏం చేసుకుంటాము, 2ab/a+b అనే ఫార్ములా వేసుకుందాము. సో ఇప్పుడు 2 ఇంటూ A అంటే ఎంత, వాడు వెళ్ళిన ఫస్ట్ స్పీడ్ 40, ఓకేనా, 40 ఇంటూ B అంటే ఎంత, వాడు వెళ్ళిన 60 కిలోమీటర్స్ అనమాట, ఓకే, 60/a+b అంటే ఎంత, 40 + 60 అంటే 100 కదా, డైరెక్ట్ వేసుకుంటాను నేను. సో 2 zeros క్యాన్సిల్, ఓకేనా. ఇప్పుడు 6 4s are 24, 24 2s 48. సో ఇక్కడ 48 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మన వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి ఎగ్జామ్లో చెప్తాను. వాడు ఏమన్నాడు, ఫస్ట్ యావరేజెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటారు, బట్ దానికి స్పీడ్తో లింక్ చేయడం తెలియదు అనుకోండి. ఓకే, నేను యావరేజెస్ అంటే ఏంటి, సగటు అంటారు కదా తెలుగులో. సో యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పి రాసుకుంటారు. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, సమ్ చేయాలి, అంటే 40 + 60 100, అండ్ అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, ఇక్కడ రెండే ఉన్నాయి కదా అని చెప్పేసి 2 వేసుకొని 50 వస్తుంది ఆన్సర్, అది కూడా ఆప్షన్లో ఇస్తాడు, 50 వేసుకుంటారు. బట్ ఇది యావరేజెస్లో చేస్తాం మనం, ఓకేనా. బట్ మనం స్పీడ్తో వెళ్ళడానికి మనకి ప్రాపర్ ఫార్ములా అనేది ఉంటుంది, 2xy/x+y అని చెప్పేసి, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం, ఓకేనా. ABCDE and F ఆర్ కజిన్స్, ఓకేనా. ABCDE మరియు F అంట కజిన్స్ అంట. సో ఇక్కడ క్వశ్చన్ చూడడానికి మనకి పెద్దగా ఉన్నా కానీ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే చూద్దాం మనం, నో 2 cousins ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్, అంటే వీళ్ళందరూ కూడా చుట్టాలు, ఓకేనా. దీంట్లో వీళ్ళెవ్వరు కూడా, అంటే ఏ ఇద్దరు కూడా సేమ్ ఏజ్ వాళ్ళు లేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 17 సంవత్సరాలు అంటే ఇంకొకటి కూడా 17 సంవత్సరాలు అని అనుకోవడానికి మనకి ఇక్కడ లేదు, లేదా ఒకటి 20 సంవత్సరాలు అంటే ఇంకొకటి కూడా 20 సంవత్సరాలు అనుకోవడానికి మనకి లేదు అని చెప్పేసి అన్నారు. బట్ దే ఆల్ హ్యావ్ బర్త్డేస్ ఆన్ సేమ్ డే ఆఫ్ ద సేమ్ మంత్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏప్రిల్ తీసుకుందాం అనుకోండి, April 14 తీసుకున్నట్లయితే వీళ్ళందరూ పుట్టినరోజు కూడా April 14నే అని చెప్పేసి మనకి చెప్తున్నాడు అనమాట, ఓకేనా. అండ్ April 14th ఎందుకు తీసుకున్నాను అంటే నా బర్త్డే అని చెప్పి తీసుకున్నాను, ఓకే. అండ్ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అప్పుడే పుట్టారు, రైట్. ద యంగెస్ట్ ఈజ్ 17 years old అని చెప్పేసి అన్నారు. సో చూడండి మనకి ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6. సో 6 members ఉన్నారు మనకి, ఓకేనా. సో 1 2 3 4 5 6. సో ఈ 6 మెంబర్స్లో యంగెస్ట్ పర్సన్ ఏజ్ ఎంత ఇచ్చారు మనకి, 17 years అని చెప్పేసి వాడు మనకి ఒక చిన్న క్లూ ఇవ్వడం జరిగింది. అండ్ ఓల్డెస్ట్ ఈ ఈజ్ 27 years old అన్నాడు, సారీ 22 years old కాబట్టి వీడికి 22 years old వేసుకుందాము, అండ్ వీడిని ఈ అని పెట్టుకుందాం, లేదా ఇక్కడ 22 years రాసుకొని ఇక్కడ ఈ అని రాసుకుందాం, ఓకేనా, రైట్. వీడు ఈ అనేవాడు అందరికన్నా పెద్ద, వాడికి 22 సంవత్సరాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. అండ్ చిన్నవాడు 17 సంవత్సరాలు ఉన్నాయి, బట్ వాడు ఎవడో కానీ మనకి చెప్పలేదు, వాడిని మనం కనుక్కోవాలి, ఓకేనా, రైట్. ఎఫ్ ఈజ్ సమ్వేర్ బిట్వీన్ బి అండ్ డి. సో ఇక్కడ మనం ఒక లాజిక్తో ఆలోచించాలి. ఏంటి, ఎఫ్ అనేవాడు బికి మరియు డికి మధ్యలో ఉంటాడు అన్నారు, అంటే ఇలా పాసిబిలిటీ ఉంది, ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ ఎఫ్ రాసుకున్నారనుకోండి, ఇక్కడ బి పెట్టుకునే అవకాశం ఉంది, అండ్ దీనికన్నా ఇంకా తక్కువ అయితే పెట్టుకోలేరు, అంటే ఎఫ్ ఈ ప్లేస్లో రాడు, ఓకే, రైట్. అంటే ఈ ప్లేస్లో ఎఫ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ డి రాసుకున్నారనుకోండి, ఇంకొక వైపు ఎవరు ఉండాలి, బి ఉండాలి, అంటే ఎఫ్ ఈ 2 ప్లేస్లో రాడు కాబట్టి ఈ 2 నేను ఇంటూ కొట్టుకుంటున్నాను, ఓకేనా, రైట్. సో ఇలానే ఇస్తాడు అన్నమాట వాడు, డైరెక్ట్ మనం ఇండైరెక్ట్గా వాడు చిన్న క్లూ ఇస్తాడు, మనం ఆ క్లూని క్రాక్ చేసుకోవాలి అంతే. సో ఎఫ్కి మిగిలిన ప్లేసెస్ ఏంటి మనకి, ఇక్కడ
ఇంకా రెండు ప్లేసెస్ ఉన్నాయి. ఈధర్ ఇక్కడ రావచ్చు, లేదా ఇక్కడ రావచ్చు, లేదా ఇక్కడ రావచ్చు. 3 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, రైట్. ఆ 3 అట్లా రాసుకుందాము. ఏ ఈజ్ ఓల్డర్ దాన్ బి, సి ఈజ్ ఓల్డర్ దాన్ డి, ఏ ఈజ్ 1 year ఓల్డర్ దాన్ సి అని మనకి 3 స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశాడు. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ మనం లాజికల్గా ఆలోచించాలి. ఇన్ కేస్ మనం ఇక్కడ ఈ ప్లేస్లో ఎఫ్ తీసుకున్నాం అనుకోండి, అంటే మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? ఈధర్ ఇక్కడ బి రావాలి, ఇక్కడ డి రావాలి, రైట్. బట్ వాడు ఏమన్నాడు? ఏ అనేవాడు బి కన్నా పెద్ద అన్నాడు. కాబట్టి మనము ఏ అని అంటే బి కన్నా ఈ ప్లేస్లో వేయాలి. కాబట్టి మనకి అలా ఛాన్స్ లేదు. కాబట్టి ఎఫ్ని మనం ఇక్కడ కూడా పెట్టలేమని చెప్పేసి వాడు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు మనకి, రైట్. సో ఇంకా ఇప్పుడు ఎఫ్ని పెట్టే స్థానాలు మనకి ఎన్ని ఉన్నాయి? 2 స్థానాలు ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు అనుకుందాము ఎఫ్ ఈ స్థానంలో పెట్టాము. ఇక్కడేంటి? బి కానీ డి కానీ డి కానీ బి కానీ పెట్టుకుంటాం. వాడు ఏమన్నాడు? ఏ ఈజ్ ఓల్డర్ దాన్ బి అన్నాము, రైట్. బి కన్నా ఏ అనేవాడు మనకి ఓల్డర్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏ రాసుకోవచ్చు, ఒక పాసిబిలిటీ అయితే ఉంది. బట్ ఇక్కడ ఏమన్నాడు? సి ఈజ్ ఓల్డర్ దాన్ డి అన్నాడు. అంటే డి కన్నా మరి సి కొంచెం ఓల్డర్గా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ సిని ఇక్కడ రాయలేము, ఇక్కడ రాయలేము, ఇక్కడ రాయలేము. అంటే ఎఫ్ని మనం ఈ ప్లేస్లో కూడా పెట్టుకోలేము. సో చూడండి, వాడు ఇచ్చిన చిన్న క్లూతో మనం ఎఫ్ స్థానం వచ్చేసింది అనుకోండి మనకి, అప్పుడు మిగతా క్వశ్చన్ అంతా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు, రైట్. మీరు ఎగ్జామ్లో ఇవన్నీ కూడా గీసుకోకండి, ఇది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో ఎఫ్ ప్లేస్ అయితే మనము అటో ఇటో తిప్పలు పడి ఫిక్స్ చేసుకున్నాం, రైట్. సో ఇక్కడ ఎఫ్ గాడు ఉన్నాడు అండ్ 2 పాసిబిలిటీస్ మనకి ఇక్కడ వస్తున్నాయి. ఒకటి బి అండ్ ఇంకోటి డి బై బి. ఇప్పుడు ఏమన్నాడు వాడు? ఇక్కడ ఏ ఇక్కడ సి పెట్టుకుందాం అనుకోండి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చూడండి అన్నీ మీరు. ఎఫ్ ఈ సమ్వేర్ బిట్వీన్ బి అండ్ డి. ఓకే, ఎఫ్ అనేవాడు బికి డికి మధ్యలో ఉన్నాడు అనే స్టేట్మెంట్ మనము సాటిస్ఫై చేసాము. ఏ ఈజ్ ఓల్డర్ దాన్ బి, బి కన్నా ఏ ఓల్డర్ అని చెప్పేసి చెప్పాము. అంటే బి కన్నా ఏ పెద్దవాడు అన్నాడు కానీ ఎంత పెద్దవాడు అని చెప్పేసి చెప్పలేదు. అండ్ సి ఈజ్ ఓల్డర్ దాన్ డి. ఓకే, డి కన్నా ఇన్ కేస్ డి ఇక్కడ తీసుకున్న సి ఓల్డర్ అవుతాడు, డి ఇక్కడ తీసుకున్న సి అనేవాడు ఓల్డర్ అవుతాడు అనమాట. అండ్ ఏ ఈజ్ 1 year ఓల్డర్ దాన్ సి అన్నాడు. చూడండి, అంటే మనము ఇక్కడ ఏ ఇక్కడ ఎందుకు సి తీసుకోలేదు అంటే ఏ కన్నా సి 1 సంవత్సరం పెద్దవాడు కాబట్టి ఏని మనం సి కన్నా ఎక్కువ స్థానంలో ఉంచుకున్నాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఏమర్థమైంది? ఎఫ్ ఈ అనేవాడు 22 years అయితే ఏ అనేవాడు 21 years, వీడు 20 years, వీడు 19, వీడు 18 అండ్ ఇక్కడ 17 years అనమాట, రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పేసి అన్నాడు. ఓకేనా, డి ఈజ్ 20 years ఓల్డ్ అన్నాడు. డి అనేవాడు మనకి ఎక్కడైనా 20 ప్లేస్లో వస్తున్నాడా? లేదు. సి అనేవాడు 20 years ఓల్డ్ కాబట్టి స్టేట్మెంట్ 1ని మనం రాంగ్ చేసుకున్నాం, రైట్. ఎఫ్ ఈజ్ 18 years ఓల్డ్, ఎఫ్ అనేవాడు 18 years ఓల్డ్ కదా. ఎస్, ఇది 100% కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇక్కడ మనకు వచ్చినాయి 2.5 మార్క్స్ వచ్చినాయి, రైట్. ఇప్పుడు ఏమన్నాడు? వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ లాజికల్లీ పాసిబుల్. సరే, ఒకసారి మీకు వేరే స్టేట్మెంట్స్ కూడా చూద్దాము. ఎఫ్ ఈజ్ 19 years ఓల్డా, ఎఫ్ అనేవాడు 18 years ఓల్డ్, ఇది కూడా రాంగ్. అండ్ ఎఫ్ ఈజ్ 20 years ఓల్డా, ఎఫ్ కాదు, ఇక్కడ సి 20 years ఓల్డ్ కాబట్టి ఇది కూడా రాంగ్ ప్రూవ్ చేసుకున్నాం. ఓకేనా. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ లాజికల్లీ పాసిబుల్ ఆర్డర్స్ ఆఫ్ ఆల్ 6 cousins ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఏజ్. అంటే ఏజ్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్? మీకు ఇంక్రీజింగ్ ఇలా అయినా రాసుకోవచ్చు. ఓకేనా, అంటే మనకి ఇక్కడ డి కానీ బి కానీ అంటే ఫస్ట్ డి తీసుకుందాం మనం. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో డి ఎఫ్ బి సి ఏ ఈ. ఇంకో పాసిబిలిటీ ఏంటి? చిన్న బి తీసుకుందాం అనుకోండి, బి ఎఫ్ డి సి ఏ ఈ. సో మొత్తం మనకి 2 పాసిబిలిటీస్ వచ్చినాయి అండ్ ఆ 2 పాసిబిలిటీస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, రైట్. సో ఇప్పుడు చూద్దాం ఇంకొకటి. 2 men అనిల్ అండ్ డేవిడ్ అండ్ 2 women షబ్నామ్ అండ్ రేఖ ఆర్ ఇన్ ఏ సేల్స్ గ్రూప్. ఓకేనా, రైట్. సో ఫస్ట్ నేను వాళ్ళ పేర్లు రాసుకుంటాను. ఏమని ఇచ్చారు మనకి? 2 men ఉన్నారు, అనిల్ అను డేవిడ్. అండ్ 2 women ఉన్నారు. ఎవరు వాళ్ళు? షబ్నామ్ అండ్ రేఖ.
వీళ్ళు ఇద్దరు మగవాళ్ళు ప్లస్ ప్లస్ వేసుకుంటాను, ఇద్దరు ఆడవాళ్ళు మైనస్ మైనస్ వేసుకున్నాను. ఓకేనా, రైట్. ఓన్లీ 2 స్పీక్ తమిళ్ అంటే వీళ్ళ నలుగురిలో ఇద్దరు తమిళ్ మాట్లాడగలరంట. ద అదర్ 2 స్పీక్ మరాఠీ అంటే ఇద్దరు తమిళ్ మాట్లాడితే ఇద్దరు మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉన్నారంట వీళ్ళ నలుగురిలో. వాళ్ళు ఎవరో మనం కనిపెట్టాలి ఇప్పుడు. ఓకేనా. ఓన్లీ 1 మ్యాన్ అండ్ 1 ఉమెన్ కెన్ డ్రైవ్ ఏ కార్ అంటే ఒకవేళ డేవిడ్ కార్ నడిపాడు అనుకోండి, డేవిడ్తో పాటు శబ్నం రావాలి, లేదా డేవిడ్తో పాటు రేఖా రావాలి. లేదా అనిల్ కార్ నడిపాడు అనుకోండి, అనిల్తో పాటు శబ్నం రావాలి, లేదా అనిల్తో పాటు రేఖా రావాలి. అంటే ఒక అబ్బాయి ఉంటే ఒక అమ్మాయి ఖచ్చితంగా ఉండాలి అనే కండిషన్ మనకి ఇక్కడ పెట్టారు. రైట్. శబ్నామ్ స్పీక్స్ మరాఠీ అన్నారు. ఓకేనా. శబ్నం ఏం మాట్లాడుతుందంట? మరాఠీ మాట్లాడుతుందంట. అనిల్ స్పీక్స్ తమిళ్ అని చెప్పేసి అన్నారు. అనిల్ గారు ఏం మాట్లాడతారంట? తమిళ్ అంట. ఓకేనా. సో వీళ్ళిద్దరు మనకి తెలియదు, ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో తెలియదు. రైట్. ఓకే. బోత్ రేఖా అండ్ డేవిడ్ కెన్ డ్రైవ్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇక్కడ డ్రైవింగ్లో ఎవరెవరంట? రేఖా డ్రైవ్ చేస్తుందంట, అండ్ అలాగే డేవిడ్, వీళ్ళిద్దరికి డ్రైవింగ్ వచ్చు. అంటే ఎవరైతే మనకి ఈ యొక్క లాంగ్వేజ్ గురించి చెప్పలేదో వీళ్ళు డ్రైవింగ్ చేస్తారు అని చెప్పేసి మాత్రం క్లూ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు స్టేట్మెంట్స్ చూసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ? బోత్ తమిళ్ స్పీకర్స్ కెన్ డ్రైవ్ ఏ కార్. ఫస్ట్ చూసుకుందాం. మనకి తమిళ్ స్పీకర్స్ ఎవరెవరు ఇచ్చారు ఫ్రెండ్స్? మనకి తమిళ్ అనిల్ మాట్లాడతాడు అని చెప్పేసి అన్నాం. ఓకేనా. ఇన్ కేస్ మనకి ఇంకొక తమిళ్ స్పీకర్ ఎవరో తెలియదు ఇక్కడ. సో మనకి ఇక్కడ పాసిబిలిటీస్ ఏమున్నాయి? తమిళ్ మాట్లాడేవాడు డేవిడ్ అయి ఉండొచ్చు, అండ్ మరాఠీ కూడా మాట్లాడచ్చు. రేఖా కూడా తమిళ్ ఆర్ మరాఠీ మాట్లాడచ్చు. ఇన్ కేస్ అనిల్ ఇక్కడ డ్రైవ్ చేశాడు అని అనుకుందాం. ఓకేనా. బట్ ఇంకొక పాసిబిలిటీ అనేది మనం తీసుకోలేము. ఎందుకు అంటే మనకి ఇక్కడ డేవిడ్ అనేవాడు తమిళ్ మాట్లాడాడు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు ఉండకూడదు, ఈవెన్ ఒక అబ్బాయి ఉంటే ఒక అమ్మాయి ఉండాలి కాబట్టి. బట్ ఈ స్టేట్మెంట్ మనం ఎందుకు కన్సిడర్ చేయమంటే అసలు వీళ్ళకి డ్రైవింగ్ వచ్చు అని చెప్పేసి మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళిద్దరిని మనం కన్సిడర్ చేసుకుందాం అనుకోండి. దీంట్లో మనకి బోత్ తమిళ్ అయితే ఉండలేరు. ఎందుకంటే ఇన్ కేస్ డేవిడ్ని తమిళ్ తీసుకుందాం అండ్ అలాగే రేఖాని తమిళ్ తీసుకుందాం అనుకోండి, వీళ్ళిద్దరు కూడా ఒకటే లాంగ్వేజ్ ఉండదు. ఎందుకంటే మొత్తం తమిళ్ మాట్లాడే వాళ్ళు ఇద్దరే. ఆల్రెడీ అనిల్ ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకొకళ్ళు మాత్రమే మనకి తమిళ్ మాట్లాడగలరు. కాబట్టి ఈ స్టేట్మెంట్ని మనం కన్సిడర్ చేయలేము. ఎందుకంటే ఇద్దరు తమిళ్ స్పీకర్స్ ఇక్కడ డ్రైవ్ చేయలేరు. ఇన్ కేస్ ఆల్రెడీ తమిళ్ ఒకడు మాట్లాడేవాడు అనిల్ ఉన్నాడు, అండ్ అలాగే మరాఠీ శబ్నం ఉంది అంటే ఇంకొక తమిళ్ మాట్లాడేవాడు ఉండాలి, అండ్ ఇంకొక మరాఠీ మాట్లాడే వాళ్ళే ఉండాలి. సో ఇద్దరు సేమ్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ 100% డ్రైవ్ చేసే పాసిబిలిటీ మాత్రం లేదనమాట. సో సెకండ్ ఆప్షన్ చూసుకుందాం. బోత్ ద మరాఠీ స్పీకర్స్ కెన్ డ్రైవ్. ఇది కూడా ఫాల్స్. ఎందుకంటే ఆల్రెడీ ఒక మరాఠీ స్పీకర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకొక మరాఠీ స్పీకర్ మాత్రమే ఉంటారనమాట మనకి. సో ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్. బోత్ ఆఫ్ దోస్ హూ కెన్ డ్రైవ్ ఏ కార్ స్పీక్ మరాఠీ అన్నాడు. అంటే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు మరాఠీ మాట్లాడతారా? లేదు, ఆల్రెడీ ఒక మరాఠీ మాట్లాడేవాడు డ్రైవింగ్ రానోడు ఉన్నాడు కదా శబ్నం. సో ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అనమాట. వన్ ఆఫ్ దోస్ హూ క్యాన్ డ్రైవ్ ఏ కార్ స్పీక్స్ తమిళ్ అన్నారు. ఎస్, ఇప్పుడు డ్రైవింగ్ చేసేది ఎవరున్నారు మనకి ఇక్కడ? డేవిడ్ ఉన్నారు, రేఖా ఉన్నారు. ఓకేనా. ఈ డేవిడ్ అండ్ రేఖాలో ఖచ్చితంగా ఒక పర్సన్ తమిళియన్ ఉంటాడు, ఒక పర్సన్ మరాఠీ మాట్లాడేవాడు ఉంటాడు. సో వన్ ఆఫ్ దోస్ అన్నాడు అంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కెన్ స్పీక్ తమిళ్ అన్నారు. అంటే డ్రైవింగ్ చేసే ఇద్దరిలో ఒకళ్ళు తమిళ్ మాట్లాడగలరు అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్, మనకి నాకు తెలిసి ఇంకొక 1 or 2 సెషన్స్ పడతాయి అనుకుంటా 2015 CSAT. అండ్ అలాగే మనము ఆల్రెడీ CSAT బ్యాచ్ 1 కూడా స్టార్ట్ చేసుకున్నాము. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ 50 సీట్స్ అనుకుంటే 50 కూడా కంప్లీట్ అయినాయి. అండ్ ఇంకా చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ సీట్స్ అయిపోయినా కానీ ప్లీజ్ కన్సిడర్ చేస్తే. అంటే నేను ఇంకొక 10 సీట్స్ కూడా ఎక్స్టెండ్ చేసి 60 సీట్స్తో బ్యాచ్ 1 రన్ చేస్తున్నాను. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఉంటేనే మీరు ఏదైనా చేయగలరు. ఓకేనా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.